హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. అర్ధరాత్రి గుసగుసలు ఆర్ మిడ్ నైట్ రివ్యూస్కి స్వాగతం, సుస్వాగతం. టైము 3:30 జరిగింది. ఇప్పుడు వరకు రికార్డ్ అయిందంతా చూస్తే అందులో నాకు కనబడిందంతా సంజన గారే. సంజన ఆమె మొత్తం బుజ్జిగడి సినిమాలో కూడా ఎంతసేపు కనబడి ఉంటారు. అలాగే ఇమాన్యుల్ మనీష్ మధ్యలో ఒక మంచి కాన్వర్జేషన్ జరిగింది. అలాగే ఇమాన్యుల్ గారు మంచి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారన్నమాట మన సంజన గారికి. ఏంట్రా సంజన అంటే లైవ్ చూసిన వాళ్ళకి ఒకటి అర్థమవుతుంది, ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థం కాదు. బట్ నేను దాన్ని సర్ప్రైజు అంటే అది స్పాయిల్ అవ్వకుండా చెప్తా. మోస్ట్లీ అందరికీ తెలిసిందే, బట్ ఆ రీజన్స్ చెప్పను. ఒక నామినేషన్ ప్రక్రియ జరుగుద్ది, అందులో సంజన గారిని సెలెక్ట్ చేస్తారు. సో ఎలా చేశారు ఏంటి లైట్గా చెప్తా. రేపు మనం ఒకవేళ మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తారు, ఒకవేళ చెప్పకపోతే మీకు క్లియర్గా చెప్తా. దాని తర్వాతగా సంజన గారు చాలా హల్చల్ చేశారు, నాకు అస్సలు నచ్చలే. ఆల్రెడీ బోల్డ్ మీమ్స్ రెడీ అయిపోయి, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ బర్త్ కన్ఫర్మ్ అని. ఫస్ట్ వీక్ అంటే ఈ ముగ్గురులో ఎవరో ఒకలేని. సో సంజన గారు వచ్చారు కాబట్టి మోస్ట్లీ అస్సాం ట్రైన్ రెడీ అవుతారు. బట్ టీంకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి రేపు నామినేషన్ ప్రాసెస్లో సుమన్ శెట్టి గారు, ఆశా సైని గారు కూడా వచ్చారు అనుకున్నాను. ఫ్లోరా సైని గారు కూడా. చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ముగ్గురు మధ్యలో. బట్ ఫస్ట్ 3 వారాలు అయితే మిగిలిన హ్యాపీగా తడుగుడ్డేసి పడుకోవచ్చు. వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు, ఎందుకంటే ఎటువంటి ఇంటెంట్ లేదు, స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. కాకపోతే నా అభిప్రాయం ఏముండేదంటే సంజన గారు కొంచెం బెటర్ ఏమో ఆ ఫ్లోరా సైని అండ్ మన సుమన్ శెట్టితో పోలిస్తే. ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, ఏం మాట్లాడట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు. ఈమె ఏదో హల్చల్ చేశారు, బట్ ఈమె హల్చలే బొక్కపడింది. అది రేపు మాట్లాడుతుంది, ఎందుకంటే వాళ్ళ పాయింట్లు కొంచెం డీటెయిల్డ్గా చెప్పారు అబ్బో. సో అందుకని సంజన గారే ఎక్కువ అయిపోయారు ఈరోజు మాట. ఆమె స్పోర్టివ్గా తీసుకుంటా అన్నారు, పాజిటివ్ ఎనర్జీ చూపిస్తా అన్నారు. క్వైట్ ఆపోజిట్లో స్పోర్టివ్గా తీసుకోలేదు, పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ కనిపించలేదు. బిగ్ బాస్ నాకు అవకాశం ఇవ్వండి, నేను 4 నామినేట్ చేస్తా అంటున్నారు. ఇంకేం స్పోర్టివ్నెస్ ఉంది బొక్క అందులోని. సో అవి మ్యాటరు. కొన్ని ఉన్నాయి. ఇదోటబ్బా పులిహోర ఏదో స్టార్ట్ అవ్వబోతుంది పవన్ స్క్వేర్కిను మన రితు చౌదరికి మధ్యలో. భలే ఉంది అదేదో. అంటే ఒకళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇంకొకళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏందో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు కానీ కైండ్ ఆఫ్ తెలుసు కదా, మన బిగ్ బాస్లో నడిస్తే చల్తాయి అన్నట్టు ఏదో జరుగుతుంది. అలా కొన్ని ఇంపార్టెంట్ కాన్వర్జేషన్లు ఉన్నాయి, మనం నీట్గా కవర్ చేద్దాం. సో మీ సైడ్ నుంచి మన సైడ్ ఇది నమ్మది జీవితం. నా సైడ్ నుంచి మీకు రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేసి చూస్తే ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. సో లైక్ చేసి చూడండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సభకు నమస్కారం, మొదలు పెడదాం. సో మెయిన్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా, మాస్క్ మ్యాన్లో ఉన్న అపరిచితుడు బయటకు వచ్చాడు. సో దాని మీద ఎక్కువ డిస్కషన్ ఉంటుంది అనుకున్నా కానీ దాని మీద ఒక డిస్కషన్, మెయిన్ డిస్కషన్ జరిగింది, మిగిలినంత అవ్వలేదు. మేబీ మనం బయట ఉన్నాం కాబట్టి అది క్రాక్ చేసాం, కానీ ఇంట్లో ఇంకా క్రాక్ చేయలేదు అనుకుంటే ఈ వీకెండ్ లోపల క్రాక్ చేసేస్తారు. సో ఏమైందంటే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు. కామనర్లు అనొద్దు ఇంక మనం ఇలాగా, వార్నర్స్ని, టెనెంట్స్ని లివింగ్ ఏరియాకి రమ్మంటారు. ఇచ్చే అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ వార్నర్స్ అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఒక టెనెంట్ని సెలెక్ట్ చేయాలి, అంటే నామినేట్ చేయాలి. సో దట్ ఆమె ఫస్ట్ వీక్ నామినేషన్లో డైరెక్ట్గా వచ్చేస్తారు. ఇంకా ఆమెను ఎవరో నామినేట్ చేయవలసింది, మీకు అర్థమైంది కదా. మిగిలిన మీద నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది. నాకు వచ్చిన లీక్ ప్రకారం వార్నర్స్ నామినేషన్లో ఉండరని. రేపు దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఎందుకులేండి ఇప్పుడు ఆ స్పాయిలర్లు. ఒకవేళ మీకు స్పాయిలర్లు కావాలంటే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్అవుట్ చేయండి, ఫాలో చేయండి, అప్డేట్స్ నీట్గా వస్తాయి. సో ప్రాసెస్ అది. అప్పుడు వీళ్ళు 6 వెళ్ళి చాలా మాట్లాడుకుంటారు. అది మనం రేపు మెయిన్ ఎపిసోడ్లో చూద్దాం. ఒకవేళ రాకపోతే మీకు సపరేట్ వీడియో చేసి చెప్తా. ఓవరాల్గా గట్టిగా వినబడిన పేరు ఏందిరా అంటే ఎక్కువ శాతం మాస్క్ మీద 3-4 పేర్లు ఉన్నాయండి. సంజన గారి పేరు. సంజనని బాగా పగపట్టింది ఎవరా అంటే మనీష్. బట్ మనీష్ దగ్గర కాంక్రీట్ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి, టప్ప. అందుకే మనీష్నే ఇనిషియేట్ చేయమంటారు వీళ్ళ మాట. ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన తర్వాత సంజన గారు ఫిక్స్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ లివింగ్ ఏరియాకి వస్తారు. సో ఎవరో ఒకళ్ళు చెప్పరు కదా, ఒకళ్ళే చెప్పాలి. సో వీళ్ళు ముందే చెప్తారు మనీష్ నువ్వే చెప్పని. సో బిగ్ బాస్ చెప్పమంటారు, మనీష్ చెప్తాడు అన్నమాట, లైక్ సంజన అని చెప్పి. ఎందుకు అని చెప్పమంటే మనోడు మంచిగా పాయింట్లు చెప్తాడు, జస్ట్ హై లెవెల్లో చెప్తాడు. చూడండి, ఈమె అబద్ధాలు ఆడారు, రూల్స్ బ్రేక్ చేశారు. నెక్స్ట్ ఆ రూల్స్ బ్రేకింగ్లోనే 2 సబ్ పాయింట్లు అన్నమాట. ఒకటి మైక్ పక్కకి తీసుకెళ్ళి మాట్లాడడం, మా లోపల హౌస్లోకి డైరెక్ట్గా వాటర్ కోసం వచ్చేయడం వితౌట్ అవర్ పర్మిషన్, ఈ వంట రాదన్నారో వచ్చన్నారో, సో కన్ఫ్యూజన్లో పడేశారు. ఇలా కొన్ని పాయింట్లు గట్టిగా చెప్పారు, అవి మనం మాట్లాడుకుందాం. సో ఇవన్నీ చెప్పి ఆమెని నామినేట్ చేశారు.
ఆమె కూడా వచ్చి చాలాసేపు మాట్లాడారు. చాలాసేపు మాట్లాడిన తర్వాత లాస్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే కన్సాలిడేటెడ్గా మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు కదా, చాలా మాట్లాడి ఓకే ఈ రూమ్ దాటిన తర్వాత నుంచి నేను ఇది మర్చిపోతాను, మనం ఫ్రెండ్లీగా ఉందాం, చాలా పాజిటివ్గా ఉందాం. నా పాజిటివిటీ మీరు అంటే మనిషి ఏమంటాడంటే మిమ్మల్ని చూస్తే నాకు ఒక నెగిటివ్ వైబ్స్ కనబడుతుంది, హౌస్ హార్మోనీ దెబ్బతింటుంది, సో మీలాంటి వాళ్ళు నాకు ఉండకూడదు హౌస్లో అని మనోడు క్లియర్గా చెప్తారు. ఆమె చాలా గట్టిగా గుర్చుకుంటుంది. సో ఆమె అదే చెప్తుంది అనమాట, ఇంకా నా పాజిటివిటీ చూపిస్తాను, అయిపోయింది నేనేది మనసులో పెట్టుకోను అని చెప్తారు. కానీ ఆమె అదే మనసులో పెట్టుకుంటారు, దాని గురించే మాట్లాడతారు, దాని గురించే పీక్కుంటారు. క్వైట్ కాంట్రడిక్ట్ అనిపించారు అనమాట. సో యాడ్ స్పోర్టివ్నెస్ ఉంది, ఒక్క నామినేషనే తీసుకోలేకపోతే ఇంత ఫీల్ అయిపోతే కష్టం కదా. ఏమైనా ఉంటే అక్కడ గట్టిగా డిఫెండ్ చేయాలి. పోనీ ఆమె గట్టిగా డిఫెండ్ చేశారో మెత్తగా డిఫెండ్ చేశారో పక్కన పెడితే అయిపోయింది, కథం టాటా బాయ్ బాయ్ అన్నట్టు ఉండాలి. కానీ ఆ కంటైనర్ రూమ్లోకి వెళ్ళిపోయి ఆ మొక్కలే ఉండిపోయి ఆమ్లో ఆట ఆడడం, తర్వాత బర్నీ గారికి చెప్పడం, మళ్ళీ వాటర్ కోసం నేను వెళ్ళనడం, మళ్ళీ మాన్యువల్ వచ్చి చెప్పినా కూడా ఏదో ఒక నెగిటివ్ వైబ్స్ సృష్టించారు. నాకు అస్సలు నచ్చలేదు. బట్ కంటెంట్ అయితే ఎక్కువ ఆమెదే ఉంది. సో ఇది జరిగిన తర్వాత కొన్ని కాన్వర్సేషన్లు అయ్యి మనం సిరీస్లో మాట్లాడుకుందాం. సో శ్రీజ ఏమో పవన్లు ఇద్దరికి చెప్తుంది అన్నమాట. ఇక్కడ శ్రీజ పవన్లు ఇద్దరికి ఏం చెప్తుంది అంటే సుమన్ శెట్టి గురించి చెప్తుంది. సుమన్ శెట్టి గురించి కూడా మనం గట్టిగా మాట్లాడాలి, ఎందుకంటే వీళ్ళకి సుమన్ శెట్టి గారి పేరు కూడా ఉంది, బట్ సంజన పేరు గట్టిగా వినబడింది అండ్ ఓట్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఆమె వచ్చారు. లేకపోతే సుమన్ శెట్టి వద్దును, ఎందుకంటే సుమన్ శెట్టి నిజంగానే ఎపిసోడ్లో కాదు కదా, లైవ్లో కూడా ఎక్కడ కనబడట్లేదు. సెట్ ప్రాపర్టీ అని ఎక్కువసేపు కనబడుతుందేమో కానీ ఆయన కనబడట్లేదు, ఆయన మాట్లాడట్లేదు, ఆయన ఎటువంటి ఇనిషియేటివ్ కూడా తీసుకోవట్లేదు. ఎవరైనా వెళ్ళి ఇనిషియేటివ్ తీసుకుని ఇలా మాట్లాడినా కూడా జస్ట్ వన్ లైనర్లో మాట్లాడుతున్నారు. ఇలా అయితే కష్టం. ఆయన ఎందుకు బిగ్ బాస్కి వచ్చాడో, ఆయన మళ్ళీ స్టేజ్ మీద నేను కప్పు కొడతాను సార్ అన్నాడు. ఎలా కప్పు కొడతారు, ఏ కప్పు కొడతారు, కాఫీ కప్పా టీ కప్పా ఏందో. సో అందుకే శ్రీజ ఏం చెప్తుందండి, శ్రీజ ఎందుకు చెప్తుందంటే ఇద్దరు పవన్లకి శ్రీజ ఒక్కొక్కరికి ఇద్దరు పేర్లు అనుకున్నారన్నమాట. శ్రీజకి ఈ పేరు కూడా ఉంది. అందుకు సుమన్ గారు వచ్చారనుకోండి లోపలికి, ఆయన ఏం చేయలేదు కాబట్టి ఏమైనా మమ్మల్ని ఇంప్రెస్ చేస్తేనే ఇద్దాము అని చెప్దాం, ఏదైనా ఫుడ్ అయినా బనానా అయినా ఏదైనా చెప్పి ఆమె ఇద్దరు పవన్లకి చెప్తుంది శ్రీజ. అంత లోపల సుమన్ శెట్టి గారు వస్తే అదే మెసేజ్ సుమన్ శెట్టి గారికి కన్వే చేస్తే శ్రీజ అప్పుడు కూడా ఆయన దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదు. ఏందో ఆయన ఎందుకు వచ్చాడో దేనికో ఏంటో. తర్వాత ఇప్పుడు మొదలైనమాట సంజన గారి టార్చర్. ఎందుకు టార్చర్ అన్నాను, ఎందుకు అన్నిసార్లు పీక్కోవడం, ప్రక్రియ అయిపోయింది, ఫస్ట్ వదిలేయాలి కదా. ఏమని చెప్తారంటే ఇమాన్యుయల్కి ఐఎమ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఇము అంటే ఇమాన్యుయల్ నాకు తెలుసు అంటే సంజన నా తరపు నుంచి నేను చాలా ట్రై చేశాను చిన్నపిల్లలా కలిసిపోదామని, బట్టి వాళ్ళకి అది నచ్చలేదు. నా వర్క్లో యాక్చువల్గా బయటనే నాకు ఒక కంపెనీ ఉంది, 30 మెంబర్స్ ఉంటారు, నేను ఒక బాస్ లేడీ, బట్ అలాంటివి ఏమి నేను ఇక్కడ చూపించట్లేదు, ఫన్నే చేస్తాను అంటే అలా ఎలా అవుద్ది, దొబ్బదు కదా, అడ్జస్ట్ అవ్వాలి. అదే బిగ్ బాస్ హౌస్. ఒక 18-19 అనానిమస్ పర్సన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మూడ్ స్వింగ్లు ఉంటాయి. ఒకటి షార్ట్ టెంపర్ ఉంటుంది, ఒకటి ఫన్ చేస్తాడు, ఒకటి ఎటకారం మాట్లాడతాడు, ఒకటి కామ్గా ఉంటాడు, ఒకటి ఎక్స్ట్రోవర్ట్ ఉంటాడు. సో బట్ ఆమె ఏం చెప్తున్నారు, ఫన్ చేస్తున్నా అని చెప్తున్నారు, ఆ ఫన్నే కనబడట్లేదు ఏంటో. తర్వాత అప్పుడు మనీష్ అయిపోయింది, తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఎడిటింగ్ కదా అదంతా. మనీష్ సరదాగా అంటాడు మాట ఇమాన్యుయల్, యాక్చువల్గా మేము అందరం కలిసి మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకున్నాం అండి, ఇమాన్యుయల్కి అంటాడు మాట, బాగా వర్క్ చేశారు కదా ఈరోజు అంటే, చేసేయాల్సింది అండి అని. ఇమాన్యుయల్ కూడా తర్వాత అంటాడనమాట ఒక సందర్భంలో ఎవరితో, సంజన గారికి, మీరు నామినేషన్ చూసి భయపడకండి, అది చాలా మంచిది, ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, ఇన్ఫ్యాక్ట్ నన్ను నామినేట్ చేస్తే బాగుంది అనుకున్నాను అన్నాడు. అది అంతవరకు నిజం చూడాలి, మనం నామినేట్ చేసినట్టు మనం ఒక ముఖ చిత్రాలు చూద్దాం, ఆ రోజు మిడ్నైట్ గుసగుసలో మాట్లాడదాం ఏం చెప్తుంది కరెక్టా కాదు అనేది. తర్వాత సుమన్ శెట్టి గారి క్లాస్ పీకినా తప్పలేదన్నా కదా, ప్రియా గారికి కూడా ఆమె మీద ఉంది. సో ప్రియా గారు డైరెక్ట్గా వెళ్ళి సుమన్ శెట్టికి చెప్తారన్నమాట. అది నాకు నచ్చింది బాగా. ఏం చెప్తారంటే, మీరు మారాలండి, కొంచెం కాన్వర్జేషన్స్ ఎవరితో అయినా లేవు మీతో, మీరు బిల్డ్ చేయాలి. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సుమన్ శెట్టి గారు అదే అంటారు, సార్ మిమ్మల్ని నామినేషన్లో తెద్దాం అనుకున్నాం, తెచ్చాం కూడా అంటే, ప్రియా అంటే అది ఇక్కడ చెప్పకూడదు ఆ ప్రాసెస్ అంటే, పవన్ కళ్యాణ్ అంటే ఏం పర్లేదు అని చెప్పి, సో ఓకే అని చెప్పి ప్రియా ఏమంటుంది అంటే, సరే సార్ ప్లీజ్ ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడండి, ప్రతి ఒక్కరు అదే పాయింట్ ఇచ్చారు మీ దగ్గర తెలుసా మీకు అని చెప్తుంటే, అయినా కూడా ఆ మనిషి ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ కూడా లేదు, ఫుల్ లైటింగ్ ఉంది, అంతా ఉంది, నో ఎక్స్ప్రెషన్. అప్పుడు ఇమాన్యుయల్ ఏమంటాడంటే, ఆయన నేచర్ అంతే అండి, నాతోనే మాట్లాడడం లేదు వచ్చినప్పటి నుంచి, ఇంక మీతో ఏం మాట్లాడతాడు అంటాడు. సరిపోయింది, చెప్పాను కదా. అయినా కూడా అటుపక్క నుంచి ఏం రెస్పాన్స్ లేదు, స్టిల్ నో రెస్పాన్స్. ఒకవేళ ఈ రేపు నామినేషన్లో అంటే ఆల్రెడీ నామినేషన్ జరిగిపోయింది, మనకి రేపు చూపిస్తారు, రేపు నామినేషన్లో సుమన్ శెట్టి గారు వచ్చారనుకోండి, ఈజీగా అస్సాం ట్రైన్ ఎక్కేస్తారు, ఫస్ట్ క్లాస్ టికెట్.
తర్వాత ఎందుకంటే సంజన గారు అట్లీస్ట్ ఏదో ఒక హల్చల్ చేస్తున్నారు ఆ ఫ్లోరా సైని అండ్ సుమన్ శెట్టితో పోలిస్తే. సుమన్ శెట్టి మరీ నెగ్లిజిబుల్. తర్వాత సంజన గారు ఏమో ఇక ఇదే నాకు నచ్చలేదు. సంజన గారు ఎంతక ఇమాన్యుయల్ గారికి వేసారా, ఇప్పుడు బర్నీకి ఏమని ద గేమ్ హ్యాస్ బిగన్, అక్కకి ఇప్పుడు గేమ్ బిగిన్ అయిందట. అయ్యో వాటర్ తీసుకొని రావాలంటే నాకు సిక్గా ఉంది ప్లీజ్ అంటే నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు వాటర్ పాయింట్ చెప్పారు కదా, వాళ్ళు వన్ ఆఫ్ ద బుల్లెట్ పాయింట్ ఏం చెప్పారని నామినేట్ చేసి, మీరు టెనెంట్లు లోపలికి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలి, మీరు వాటర్ తాగడానికి 2-3 సార్లు పర్మిషన్ లేకుండా వచ్చారు, మిగిలిన వాళ్ళందరూ పర్మిషన్ తీసుకొని వచ్చారు అని వాళ్ళకి పॉइंट వేస్తారు. ఆమెకి అది ఎక్కలేదు. సో ఆ పాయింట్తో బర్నీకి చెప్తారన్నమాట, నాకు మళ్ళీ వాటర్ కోసం వెళ్ళాలంటే చాలా ఎదోలా ఉంది, ప్లీజ్ ఏమనుకోకుండా నా కోసం ఈ వాటర్ తిండి అని చెప్తే ఐ విల్ బీ గ్రేట్ఫుల్ టు యూ అంటే ఆయన వెళ్ళి చేస్తాడు. యాక్టివ్గా ఉంటే ఇదే నా ప్రాబ్లం అంట. ఏందో ఏం యాక్టివో కనబడట్లేదు. ఆమె యాక్టివ్గా ఉన్నారని ఆమె అనుకుంటున్నారు. ఓకే, తర్వాత ఇప్పుడు ఇమాన్యుయల్కి మనీష్కి కాన్వర్సేషన్ నడుస్తుంది. దేని గురించి రా అంటే, మన మాస్క్ మ్యాన్కి ఇమాన్యుయల్కి పంచాయతీ అయింది కదా గుండంకుల గురించి, ఆ గుండంకుల గొడవ గురించి కాన్వర్సేషన్ అవుతుంది. మనం ఏదైతే రివ్యూలో మాట్లాడాం ఇమాన్యుయల్ కూడా యాస్టీస్గా అదే మాట్లాడాడు, ప్రాపర్గా అసెస్ చేశాడు. అది నాకు నచ్చింది. ఆ పాయింట్లో పెడతాడు. ఎందుకు పెడుతున్నాడంటే ఆడియన్స్కి అర్థం కావాలి కదా. ఇమాన్యుయల్ బాగా తెలివిగా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇక్కడ కరెక్ట్గా వెళ్ళిందా లేదా, లేకపోతే నేను ఎదవైపోతున్నానా, నాకు ఏమైనా నెగిటివ్ వస్తాయి, మాస్క్ మ్యాన్కి ఏమైనా పాజిటివిటీ వస్తుందని చెప్పి ఇక్కడ ఆ స్పేస్ క్రియేట్ చేసి మనీష్కి చెప్తున్నట్టు కాదు, అది ఆడియన్స్కి చెప్తున్నట్టు. అరే నా తప్పేం లేదు, ఆడే అలాగే క్రియేట్ చేశాడు, వాడే నన్ను కార్నర్ చేశాడు, వాడే ఒక సింపతి క్రియేట్ చేసి నన్ను ఎదవలా చేద్దాం అనుకుంటున్నాడు అనేది తన తాపత్రయం అని నాకు అది తన ఇంటెన్షన్ అని నాకు అర్థమైంది. అమ్మయ్య సాయిరామ్. కాన్వర్సేషన్ ఏంట్రా అంటే మనీష్ మొదలెడతాడు అనమాట. తను జెన్యున్లీ యాక్సెప్ట్ చేశారు. నాకు అసలు హీట్ ఆఫ్ ద మూమెంట్లో గుర్తులేదు, టోట్ టైము నేను స్పెసిఫిక్గా విన్నప్పుడు హట్ అయ్యాను, సో ఇలాంటప్పుడు మనం అవాయిడ్ చేస్తే అని చెప్పి ఇలా అంటున్నాడు. ఇదని సొల్లు. మనం నిజాలు మాట్లాడుకుంది ఇందాక ఆల్రెడీ మాట్లాడాం కదా. ఆయనకేం రిజిస్టర్ అవ్వలేదు, ఇవన్నీ సొల్లు. ఆయనకి రిజిస్టర్ అయింది, ఆయన ఎంజాయ్ చేశాడు, ప్రతిసారి ఎంజాయ్ చేశాడు, అక్కడ కూడా ఎంజాయ్ చేశాడు. దాని తర్వాత వచ్చి సారీ చెప్పిన దగ్గర కూడా ఆయన ఏమీ ఫీల్ అవ్వలేదు. జస్ట్ దాన్ని మైండ్లో ఉంచుకొని అక్కడ కార్డ్ యూజ్ చేద్దాం అనుకున్నాడు. అది బ్యాక్ ఫైర్ అయ్యింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. వాళ్ళకి తెలియదు కానీ తర్వాత తెలుస్తుంది. అది నెక్స్ట్ ఇమాన్యుయల్ ఏమంటాడంటే, అన్నా నేనేమంటా అంటే నచ్చలేదు అనడం వేరు, తప్పు అనడం వేరు. నా మైండ్లో ఒకటే ఉంటుంది, అందరినీ నమ్మించాలి, ఒక బౌండరీ పెట్టుకుంటే తక్కువని పంచి వేయలేను నేను, అలా అని పక్క వాడిని డిస్రెస్పెక్ట్ఫుల్ కూడా చేయలేను అని మనోడు అంటాడు. ఇది కరెక్ట్. ఎందుకంటే డే 1 గ్రాండ్ లాండ్ నుంచి వచ్చిన తర్వాత సేమ్ డిస్కషన్ శ్రీజతో పెట్టుకుంటాడు ఇమాన్యుయల్. నేను నిన్ను అగ్ని పరీక్షలో షో చూశాను, నువ్వు ఎలా అయినా రావాలనుకున్నాను, ఎందుకంటే నాకు ఒక పర్సన్ కావాలి, ఒక జోక్ వేస్తే తీసుకునేలాగా, వాళ్ళు నాకు జోక్ వేస్తే నేను తీసుకునేలాగా, ఒక కామెడీ మంచిగా పండుద్ది, నేను ఎప్పుడు ఒక బౌండరీలో ఉండే నేను జోక్ వేస్తాను, డిస్రెస్పెక్ట్ఫుల్గా వేయను, నాకు నచ్చావు, నువ్వు నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది, కాంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి. అంటే ఆయన ఇంటెన్షను కామెడీ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి అని అక్కడ క్లియర్గా కన్వే చేసి, అట్ ద సేమ్ టైం నేను ఎవరిని డిస్రెస్పెక్ట్ఫుల్గా చూడను, ఒక బౌండరీ దాటి నేను చెయ్యను, అండ్ ఎందుకు చేస్తాను నేనే నా ముఖం మీద, నా బట్ట మీద, నా పొట్ట మీద వేసుకుంటాను అని చెప్పి చాలా కన్వే చేశారు. అక్కడేమి అబద్ధం ఆడట్లేదు, అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నేను సెలెక్టెడ్ పీపుల్ని తీసుకుంటా, నేను ఓకే అంటేనే వేస్తా, లేదంటే వేయనని చెప్పేస్తా అని చెప్పాడు. అది అబ్సల్యూట్లీ రైట్. శ్రీజ గారికి అదే చెప్పాడు కాబట్టి. అండ్ ఇక్కడ కూడా అదే చెప్తాడు, ఫస్ట్ నుంచి ఆయన నాతో జోబిల్గా ఉన్నాడు, నేను ఉన్నా, అందుకే అలా అన్నా అని చెప్తాడు. ఎందుకంటే లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, మాస్క్ మ్యాన్ చాలా జోబిల్గా ఉన్నాడు ఇమాన్యుయల్తో. సో ఆబ్వియస్గా ఇమాన్యుయల్ ఏమనుకుంటాడు, ఆయన జోబిల్గా ఉన్నాడు కాబట్టి మనము జోబిల్గా ఉన్నామని చెప్పి కంటిన్యూ చేశాడు. పండుతుంది. ఇలాంటి సెటైర్లు వేసినప్పుడు కూడా ఆయన తీసుకుంటున్నాడు, ఆయన నవ్వుతున్నాడు, ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు. అప్పుడు అలాంటప్పుడు కంఫర్టబుల్గానే ఉన్నాడని అనుకుని ఎంటర్టైన్ చేద్దామనే కదా అనుకుంటాడు. సో అది ఆయన చెప్దాం అనుకున్న పాయింట్. సో మనీష్ ఏమంటాడంటే, నాకు మీ మైండ్ ప్రాసెస్ అర్థమైంది, కానీ అర్థమైంది బ్రో, ఇన్ఫ్యాక్ట్ నా పైన వేసింది కూడా నాకు అర్థమైంది, బట్ నేనేమంటా అంటే ఇతరుల బయట అలా ఎలా ఆలోచిస్తే ఏమవుతుంది చెప్పు. మనీష్ ఇంకో పర్స్పెక్టివ్ చెప్తున్నాడు అన్నమాట. ఒకవేళ ఇది బ్యాక్ ఫైర్ అయ్యి, ఇప్పుడు అతను బాడీ షేమ్ ఇది అన్నారు కదా, ఒకవేళ అతను బయట వాళ్ళు కూడా అలా ఆలోచిస్తే నీకు ప్రాబ్లం కదా అన్నట్టు చెప్తాడు. కరెక్టే కదా. ఇమాన్యుయల్ ఏమంటాడంటే, నాది ఒకటే పాయింట్ అన్నా, నేను సారీ చెప్పేశాను. అప్పుడు ఏమనకుండా ఆ సారీ తీసుకొని ఒక టైం వరకు వెయిట్ చేసి దాన్ని ఎలా కన్వే చేయాలో అని చూసాడని నాకు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన పాయింట్ కూడా అదే కదా. ఒకవేళ ఆ పర్సన్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒకవేళ నిజంగా అఫెండ్ అయ్యాడు, నిజంగా అప్పుడు రిజిస్టర్ అయితే
ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి పట్టుకునే సారీ చెప్పాడు కదా, అక్కడికక్కడ చెప్పాలి. అక్కడికక్కడ చెప్పకుండా దాన్ని ఎలాగోలా యూస్ చేసుకోవాలి, ఈ సిచ్యువేషన్ ఒకరికి వచ్చినప్పుడు దీన్ని గట్టిగా యూస్ చేద్దాం, అలాగే మనం మార్నింగ్ సాక్రిఫైస్ చేసిన ఫుడ్ కూడా యాడ్ చేసేద్దాం, అది తప్పు కదా, అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అప్పుడు ఎవడ మాస్క్ మ్యాన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా, అది క్యాచ్ చేశాడు ఇమాన్యుయల్. అది ఆడియన్స్కి కన్వే చేయడం కోసమే మనీష్కి చెప్పాడని నా అభిప్రాయం. మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. బికాస్ నేను సారీ చెప్పిన వెంటనే ఆయన ఒకవేళ హట్ అయ్యి ఉంటే వెంటనే చెప్పాలి. బట్ ఆయన అది ఫిల్టర్ చేసి ఇది ఎలా అయితే నా పైన రుద్దాలో వెయిట్ చేశారు కదన్నా, అది రాంగ్ కదా అని చెప్పారు. అది పర్ఫెక్ట్లీ రాంగ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో 100% రాంగ్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చెప్పండి. నేను ఎక్కడైతే ఇమాన్యుయల్దే కరెక్ట్ అని చెప్తాను. ఓకే, ఒక మాట చిన్నది అన్నాడు రాంగ్, బట్ ఆయన దాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి ఏదేదో చేయాలనుకున్నాడు చూసారా, అది ఇంకా పెద్ద రాంగ్. సింపుల్ అన్న, ప్రతి యాక్షన్కి ఇమీడియట్ రియాక్షన్ రావాలి, అక్కడ రాలేదు. పర్ఫెక్ట్, నా పాయింట్ కూడా అదే. యాక్షన్కి రియాక్షన్ రాకుండా ఒక సీన్ క్రియేట్ చేసి చూసారా మాస్క్ మ్యాన్, అది కరెక్ట్ కాదు. అయిపోయింది. తర్వాత సంజన గారితోనే మాట్లాడుకుంటారు అనమాట ఆ కంటైనర్ రూమ్లో. చెప్పాను కదా, ఆ నస కంటిన్యూస్. ఇంకా చాలా మాట్లాడారు, అది చెప్తే మీరు ఇంకా నా ఛానల్ స్కిప్ చేసి వెళ్ళిపోతారు. జోక్ వేస్తే తట్టుకోలేరు, వాటర్కి వెళ్తే టాలరెన్స్ లేదు, అబ్బో అని చెప్పి మాట్లాడుకుంటారు. నాకు తెలియదు పర్మిషన్ తీసుకోవాలని వాటర్కి, కానీ ఇప్పుడే గేమ్ స్టార్ట్ అయింది, లెట్స్ ప్లే. అక్కగారికి చెప్పాను కదా ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది, లెట్స్ ప్లే అంటారు. ఎంత ప్లే చేస్తారో చూద్దాం. ఆ వాటర్కి పర్మిషన్ తీసుకోవాలి నాకు తెలియదు అంటారు చూసారు, అది సొల్లు, అది క్లియర్గా వీళ్ళు చెప్పారు, బట్ అవి ఒప్పుకోవట్లేదు. బట్ అదే ఫ్యాక్ట్. ప్లీజ్, ఇక్కడ నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే, నామినేషన్ అనేది ఒక ప్రక్రియ, అది ఎలిమినేషన్ కాదు. మనం స్ట్రాంగ్గా ఉండి ఆ వారం గట్టిగా ఆడితే ఆబ్వియస్గా సేఫ్ అవుతాం. అయినా నామినేషన్ ప్రక్రియలో గట్టిగా మాట్లాడితే అక్కడ కూడా మంచి స్క్రీన్ స్పేస్ వస్తుంది, మంచి గుర్తింపు కూడా వస్తుంది. అంతే తప్ప మనం ఉడికిపోయి వాళ్ళని నామినేట్ చేశారు, నేను వాళ్ళు నామినేట్ చేయాలని చెప్పి రివెంజ్ టైప్ నామినేషన్ వేస్తే ఆడియన్స్ వెంటనే తగిలేస్తారు. ఈమెమంటుందంటే ఒకరికి నామినేట్ చేయదంట, బిగ్ బాస్ నాకు ఒక పవర్ ఇవ్వండి, నేను ఒక నలుగురిని నామినేట్ చేయాలి ప్లీజ్ ఈ గేమ్ అప్పుడే బాగుంటుందంట. తప్పు కదా. అంటే ఎవరైతే నలుగురు ఆ రోజు, అంటే మీకు రేపు చూపిస్తారు మెయిన్ ఎపిసోడ్లో, ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మనీష్ కానీ మాస్క్ మనీ కానీ శ్రీజ గారు ఎవరైతే గట్టిగా మీకు బుల్లెట్ పాయింట్లు చెప్పారో ఆమె రివెంజ్ నామినేషన్ వేసేయాలి, అప్పుడే ఆమె ఈగో సాటిస్ఫై అయిపోద్దంట. ఎలాగా, తప్పు కదా. ఆమె అడుగుతుంది చిరాగ్గా, ప్లీజ్ బిగ్ బాస్ నాకు ఒక పవర్ ఇవ్వండి, 4 people నామినేట్ చేయడానికి ప్లీజ్, దెన్ ఐ విల్ చేంజ్ ద గేమ్. అది చెప్పుకొని మళ్ళీ ఆమె మాట చూడండి. ఇక్కడ ఇదొకట, మళ్ళీ ఆమెకి నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆమె మీద ఎవరూ కన్సర్న్ చూపించలేదంట ఎక్సెప్ట్ ఇమాన్యుయల్. ఎందుకు కన్సర్న్ చూపించాలి? మీరు ఎవరైనా జాలి చూపించాలని మీరు హౌస్లోకి వచ్చారా? ఎవరైనా మీకు కన్సర్న్ చూపించాలని హౌస్లోకి వచ్చారా? ఎవరో మీకు నామినేషన్ వేయకూడదు అన్నట్టు మీరు హౌస్లోకి వచ్చారా? లేదు కదా. బిగ్ బాస్ ఈజ్ సర్వైవల్ గేమ్. అందులో మీరు ఎలా సర్వైవ్ అయ్యారు, మీ ఎమోషనల్ ఎలా హ్యాండిల్ చేసుకున్నారు, టఫ్ సిచ్యువేషన్స్లో మీరు ఎలాగ పైకి వెళ్ళారు, టాస్క్ల్లో మీరు ఎలా బుర్ర పెట్టారు, ఇది కదా కావాల్సింది. ఇక్కడ ఆ ఒక్క నామినేషన్కే చూడండి ఎలా ఆలోచిస్తున్నారు. మళ్ళీ పైగా కన్నడ బిగ్ బాస్లో ఆడారు అండ్ హిందీ రియాలిటీ షోలో ఏదో ఆడారు. ఇన్నాడి ఏందో ఇమాన్యుయల్ తప్ప ఎవరూ నాకు కన్సర్న్ చూపించలేదు. అబ్జర్వ్ చేస్తున్నా నేను ఎవరి మీద రిలై అవ్వగలను అవ్వలేను అని అన్నారు. ఎందుకు రిలై అవ్వాలి? ఎవరి మీద రిలై అవ్వడం కోసం వచ్చారా బిగ్ బాస్కి? రాలే కదా. అది ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ వన్ టు షో కన్సర్న్. మరి ఎందుకు? అన్నీ కాంట్రడిక్టే. నాకేం కన్సర్న్ అవసరం లేదు, బట్ నా మీద ఎవరు కన్సర్న్ చూపించలేదంటే ఏందిరా ఈ పాయింట్? అలా అనిపించింది. అంతలో ఇమాన్యుయల్ మాయ కన్సర్న్ పట్టుకొని వచ్చాడు, గట్టిగా ఎమోషనల్ స్పీచ్ చేశాడు అన్నమాట. ఏమంటాడంటే ఇమాన్యుయల్ సంజయ్ వాట్ హ్యాపెన్ అంటే, సంజన ప్రేయర్ చేస్తున్నా, నాకు ఎప్పుడైనా లో అయితే అంతే ఇమ్ము, నేను ప్రే చేసుకుంటాను, ఓకే ప్రే చేసుకోండి అని చెప్పి ఇమాన్యుయల్ మోటివేషన్ స్టార్ట్ చేస్తాడయ్యా. మనం ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా అర్థం అవుతాం. ఇన్ఫ్యాక్ట్ నామినేషన్లోకి రావడం చాలా ఇంపార్టెంట్. నామినేషన్ అంటే ఎలిమినేషన్ కాదు. మీరు నామినేషన్లోకి వస్తేనే మీ ఓట్ బ్యాంక్ పెరుగుద్ది, ప్లీజ్ మీరు అది మనసులో పెట్టుకోకండి అని చెప్పినా మొదలెడతారు మళ్ళీ భాగవతం అంతా. సంజన చెప్పాను కదా, నా తప్పు ఎక్కడుందిరా అని చెప్పి మళ్ళీ మొదలెడతారు ఆమె. ఇమాన్యుయల్ ఇప్పుడు ఎవరైతే కామనర్లు వచ్చారో వాళ్ళు ఒక షో నుంచి వచ్చారో, ఆ షోలో వాళ్ళకి నేర్పించారు నెగిటివ్ థింగ్స్ ఎలాగా తీసుకురావాలి, ఎలా వెతకాలి అని చెప్పి. సో మనం ఎంత పాజిటివ్గా ఉన్నా ఏదో ఒక చిన్న నెగిటివ్ వెతుకుతారు. సో దాంట్లో తప్పు ఏం లేదు, వాళ్ళ సైడ్ కూడా మనం అర్థం చేసుకోవాలన్నట్టు పవన్ చెప్తాడు. బట్ ఆమె ఏం అర్థం కాదు. బట్ ఈరోజు మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. మీరు నామినేట్ చేసినా మీరు భలే మాట్లాడారు, బట్ నాకైతే నేను అలా మాట్లాడలేను, నాకు కొంచెము ఏదో అంటాడు, నాకు కొంచెం టెంపర్ ఎక్కువ. ఇందాక చూశారు కదా, నేను తప్పు లేనప్పుడు ఎవరైనా మాట్లాడితే నేను అది కంటిన్యూ చేస్తాను, బట్ మీరు బాగా మాట్లాడారు, ఇక్కడ ఒప్పుకున్నాడు. సో అది నేను బాగా నేర్చుకున్నాను, సో మీరు ఎక్కువ మనసుకి తీసుకోకండి అని చెప్తాడు. బట్ ఆమె అయితే మనసుకే తీసుకున్నారు. ఇంకా చాలాసేపు దాని గురించే డిస్కషన్. ఆమెలో ఆమె
ఆమె ఇమాన్యుయల్కి కానీ, బర్నీ గారికి కానీ, ఎవరు పడితే ఆశా సైనికి కానీ, తనూజకి కానీ ఇవే కాపీ పేస్ట్ బోర్ కొడుతుంది మీకు చెప్తే. అది తర్వాత మాస్క్ మ్యాన్కి ఆశా సైనికి మధ్యలో వచ్చిన డిస్కషన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మాస్క్ మ్యాన్ సంజన గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో వీళ్ళు రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకున్నారు కదా, అది హై లెవెల్లో చెప్తాడు. నాకైతే 3-4 పేర్లు ఉన్నాయి, బట్ అందులో ఈమె పేరు కూడా ఉంది. నా మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఆ వాటర్ పాయింట్, ఆ మైక్ పాయింట్ నాకు నచ్చలేదని చెప్తాడు. బట్ వేరే వాళ్ళకి కూడా వేరే పాయింట్లు ఉన్నాయి, వాళ్ళ పాయింట్లు కూడా నేను అగ్రీ చేస్తాను అని చెప్తే, ఆశా సైనిగా చాలా మంచిగా ఎంత స్టడీ చేశారండి మీరు అందరూ, చాలా స్టడీ చేసి బాగా చెప్పారు, నాకు నచ్చుతుంది. మీ పేరు చెప్తే నామినేషన్లో ఇంకా బాగా నచ్చును. అది ఇది అయిపోయింది. అబ్జర్వ్ చేస్తున్నా డిమాండ్ పవన్ని, రితు చౌదరిని, మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ని కళ్ళు ప్లస్ అన్నట్టేమో ఇందాక ఐ బ్లింక్ ఛాలెంజ్ చేసుకున్నారు రితు చౌదరి గారును మన పవన్ కళ్యాణ్. ఆ ఛాలెంజ్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. అప్పుడే అర్థమైంది ఇక్కడ ఏదో నడవబోతుందని చెప్పి. తర్వాత దీనికంటే ముందు మన డిమాండ్ పవన్ స్టార్ట్ చేస్తున్నాడు చిలిపిగా ఏదో కలుపుదామని రితు చౌదరితో. సో వీళ్ళు ముగ్గురు కాంబో చాలాసేపు అక్కడ సొల్లేసుకున్నారు అనమాట కిచెన్ దగ్గర. ఆమె గిన్నెలు తవ్వుతున్నారు, ఇటు పక్క పవన్ కళ్యాణ్, ఇటు పక్క డిమాండ్ పవన్, అలా సొల్లు. ఓవరాల్గా ఈ ట్రయాంగిల్ స్టోరీ ఎలా ఉందరా అంటే, డిమాండ్ పవన్కి ఎక్కువ పులిహోర కలుపుతున్నాడు రితు చౌదరి నుంచి మరీ అంత బీభత్సంగా లేదు కానీ ఉంది, బట్ డిమాండ్ పవన్కి ఎక్కువ ఉంది. రితు చౌదరికి ఎవరి మీద ఎక్కువ ఉందరా అంటే మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ మీద ఉంది. మరి పవన్ కళ్యాణ్కి రితు చౌదరి మీద ఉందా అంటే మరీ అంత లేదు, అర్థమవుతుంది కదా. అట్లా ఉంది ట్రయాంగిల్ స్టోరీ. ఇది ఏదో అయ్యేటట్టు ఉంది, అవుతుంది. బిగ్ బాస్ మీద సెట్ చేస్తాడు, నాకు నీ మీద గట్టి నమ్మకం ఉంది. చూద్దాం ఎవరు బకరాలు అవుతారో, ఏం కంటెంట్ వస్తుందో చూద్దాం. అది దీని తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏం డిస్కషన్ అయిందంటే, సృష్టి వర్మ గారికిను శ్రీజ మనీష్ అక్కడ కూర్చొని సొల్లేసుకున్నప్పుడు ఏం చెప్తారంటే, రాము రాతుడు కూడా ఉంటారు, శ్రీజ మనీష్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, స్టేజ్ మీద చూసినప్పుడు ఈమెకి చాలా యాటిట్యూడ్ పర్సన్ గీరా అనుకున్నారంట. ఎందుకంటే వచ్చినంటే ఆమె వాక్, ఆమె స్టాండింగ్ పొజిషను, ఆమె చేసే గెస్చరు వీళ్ళు ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు కదా, మేము అలా అనుకున్నాం. బట్ యూ ప్రూవ్డ్ మీ రాంగ్ మా ఇద్దరు నేను. బట్ ఇక్కడికి వచ్చాక మీరు అలా లేరు అంటే నన్ను అందరూ అలానే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, నేను ఆ టైప్ కాదని చెప్పి అలా చెప్తారు. సో ఫ్రెండ్స్ అవుతున్నారు అన్నమాట. చూద్దాం ఎంత బాగుంటుందో ఫ్రెండ్షిప్ రేపు నామినేషన్లో అనేది. రేపు నామినేషన్ ప్రక్రియ, ఆ లీక్లు అవన్నీ మనం రేపు మాట్లాడుకుందాం. మీకు లీక్లు కావాలంటే చెప్పా కదా, మై రివ్యూస్ అఫీషియల్ డిస్క్రిప్షన్లో ఇంకోటిడే. అది ఓవరాల్గా జరిగింది అయితే ఇది, ఇంతకు మించి ఏమీ లేదు. పెద్ద గొడవలు కూడా ఏం అవ్వలేదు. ఒక పంచాయతీ అయింది ఏంటంటే ఆ నామినేషన్ ప్రక్రియ అయింది, అది కూడా మీకు చెప్పేశాను. బట్ యాక్చువల్ పాయింట్లు ఉంటాయి, ఒక్కొక్కరు ఏమేమి పాయింట్లు చెప్పారు, ఒక్కొక్కరి మనసులో ఎవరెవరు ఉన్నారు, అది రేపు మీరు మెయిన్ ఎపిసోడ్లో చూస్తే బాగుంటుందని నేను చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను కదా. ఒకవేళ అక్కడ కన్వే చేయకపోతే కంపల్సరీగా చెప్తా, బట్ మోస్ట్లీ కన్వే చేస్తారు అది. సో ఓవరాల్గా మీకు స్పందన ఏంటి ఈ డే కానీ, లైవ్ కానీ, మిడ్ నైట్ మీద కానీ? మాస్క్ మ్యాను న్యాచురల్గా ఉన్నాడా, ఆర్టిఫిషియల్గా ఉన్నాడా, రూడ్గా ఉన్నాడా, హిపోక్రైట్లా ఉన్నాడా, ఆర్ మాస్క్ మ్యానే కరెక్టా, ఇమాన్యుయల్ రాంగా, సంజన గారిని నామినేట్ చేయడం కరెక్టా, సంజన గారిని నామినేట్ చేసిన తర్వాత సంజన గారి బిహేవియర్ కరెక్టా, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ రితు చౌదరి పవన్ స్క్వేర్ పరిస్థితి ఏంటి, సుమన్ శెట్టి గారు ఎందుకున్నారు, సో ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అకార్డింగ్ టు యూ, ఇవన్నీ మీకు ఓపిక ఉంటే కామెంట్ చేయండి. అంతకుమించి ఈరోజు ఏం లేదు. మళ్ళీ రేపుటి ఎపిసోడ్ రివ్యూ కాకుండా రేపు ప్రోమో రివ్యూ మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంటే ప్రోమో రివ్యూ, ఆర్ మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ అప్డేట్స్ మీద ఒక వీడియో గట్టిగా వస్తుంది. అందుకే సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా వస్తాయి వీడియోలు. సభకు నమస్కారం, ధన్యవాదాలు.